అని. అంతెందుకు 'అఖండ' టైంలో 2లో కూడా మేము గ్రీన్ మ్యాట్లు వేయలేదు, ఒరిజినల్ సెటిలైజ్ చేసామని బాలయ్య అన్న కూడా దాన్ని ట్రోల్ చేశారు. అట్లా అంతే. అంటే ఊరికే ప్రతీది నెగెటివ్ కోణంలో ఆలోచించొద్దు. ఇక్కడ ఏం నెగటివిటీ లేదు. ఆ పిల్లోడి సినిమా గురించి ఆయన ఓ 2 గొప్పలు చెప్పుకున్నాడు. నచ్చితే అప్రిషియేట్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. నువ్వు అందుకన్నావా, ఇందుకన్నావా, వాళ్ళనన్నావా, వీళ్ళనన్నావా అని వెతకొద్దు. ఓకే. అంటే ఇప్పుడు టీజర్ బావుంది. ఇప్పుడు స్టార్ హీరో సినిమాల కంటే నిఖిల్ మళ్ళీ నెక్స్ట్ రేంజ్‌కి వెళ్ళొచ్చు ఈ అన్న సినిమాతో అని కుళ్ళుతోనే ఈయన మీద పడి ఉండొచ్చు. చేస్తున్నారంట. నాకు అలాగే అనిపించింది. లేకపోతే అంత పడాల్సిన అవసరం ఏముంది చెప్పు? దేనికి అవసరం లేదే. ఓకే. సో, నిఖిల్ ట్వీట్‌లో ఏమాత్రం ఏం లేదు. తప్పు లేదు. తప్పు బంగారంలాగా పట్టడానికి ఏం 24 లేదు. క్రాఫ్ట్స్‌ని ఉపయోగించుకొని మేము ముందుకెళ్ళామని గర్వంగా చెప్పుకున్నాడు. ఆయన చూసి నేర్చుకోండి. మిగతా వాళ్ళని కూడా అదే ఫాలో అవ్వమని చెప్పండి. తప్పే ఉంది. రైట్. సినిమా మీద ఈ నెగెటివ్ ఇంపాక్ట్ ఏమన్నా పడే ఛాన్స్ పడొచ్చు. ఉందా? ఈళ్ళెవరైతే రక్కుతున్నారో వీళ్ళు మేము చూడము, మేము బాయ్‌కాట్ చేస్తామని ఏమన్నా అంటే అనుకోవచ్చు. తప్పేం లేదు. బట్ కంటెంట్ ఉంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. ప్రమోషన్స్‌లో మళ్ళీ క్లారిటీ ఇస్తారేమో. లేదంటే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ట్వీట్ అంత చేయడం. నన్నడిగితే వీళ్ళు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవడైతే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నాడో వాళ్ళు థింక్ చేసి చేసి చావని నష్టం లేదు. కానీ వీళ్ళు ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.